దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు బాప్తీసము రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసే అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. మీ కొరకు అనుదినము మేము తప్పక ప్రార్థిస్తున్నాము. మా కోసం పరిచర్యల కోసం మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మారు మనసు అనే అంశంలో మనము ధ్యానం చేస్తున్న వాక్యములో నుండి మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు లోకాసువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకాసువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాడు. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ 10 నాణ్యములు పోగొట్టుకున్న ఒక స్త్రీని గురించి ఈ ఉపమానం చెప్పడం జరిగింది. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 నాణ్యాలు ఒక నాణ్యం పోయింది. ఈ నాణ్యం పోయినప్పుడు ఆ స్త్రీ ఇల్లంతా ఊడ్చి తన నాణ్యము దొరికినప్పుడు తన స్నేహితులను పిలుచుకొని సంతోషించింది, ఆనందించినట్లుగా ఉపమానం చెప్తూ మరి ఒక స్త్రీకి 10 నాణ్యంలో ఒక నాణ్యం దొరకగానే ఆమె సంతోషించింది. యేసు ప్రభు దేని విషయంలో సంతోషిస్తాడు అంటే మరి మారు మనసు పొందే విషయంలో సంతోషిస్తాడు. యేసు ప్రభుని సంతోషపరిచేది ఏదైనా ఉంది అంటే అది మార్పు కోరుకునే మనిషి. నీ జీవితంలో మార్పు కావాలి, మారు మనసు కావాలి. ఇప్పుడు లోకానుసారంగా ఒక చిన్న మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. మన ఇంట్లో ఏదైనా వస్తువా, ఒక విలువైన వస్తువా, బంగారపు వస్తువా ఎక్కడైనా జారిపోయిందనుకో, మన ముఖాలు ఎంతో వికారంగా అయిపోతాయి. మన ముఖాల్లో చాలా దిగులు, విచారణ ఏర్పడుతుంది. ఇదిగో ఈ వస్తువు దొరకలేదే, ఇది ఎంతో విలువైన వస్తువే, ఈ విలువైన వస్తువు పోగొట్టుకున్నానే, ఇది ఎక్కడ పోయింది, దీన్ని ఎతకాలని అనేకులకు చెప్పుకుంటూ తిరిగిన ప్లేసులు ఎక్కడెక్కడ తిరిగావో, ఎక్కడెక్కడ దాన్ని తిరిగి పోగొట్టుకున్నావని నువ్వు గమనంలోనికి తెచ్చుకొని ఆ వస్తువు దొరికేదాకా ఆ రోజంతా ఎంతో కష్టపడి ఎతుక్కుంటాం. ఒకవేళ దేవుని మహాకృప బట్టి ఆ వస్తువు దొరికిందనుకో, ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటావు, నా వస్తువు గట్టిది, నా డబ్బులు గట్టివి, నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది అని ఎంత ఘనంగా సంతోషించి ఆనందపడతావు. సాధారణమైన ఒక చిన్న బంగారపు వస్తువా, 2 గ్రాములు 3 గ్రాములు విలువ చేసే వస్తువా, లేదా ఒక చివరి విలువ చేసే వస్తువా దొరికితేనే నీ హృదయం అంత సంతోషిస్తుందే, నీ హృదయం అంత ఆనందపడుతుందే. మరి పరలోకములో ప్రభు నిన్ను చూసి సంతోషపడాలి అంటే నీ మనసు మారాలనే కదా ప్రభు కోరుకుంటుంది, నీ బ్రతుకు మారాలనేది కదా ప్రభు కోరుకుంటుంది. మరి ఇలాంటి మార్పు నీకుందా? ప్రభువుని సంతోషపరిచే వస్తువు ఏంటి?
నువ్వేమన్నా పలహారాలు లేకపోతే ఏదో నీకు దోచింది తీసుకుపోయి ఇస్తే ప్రభు సంతోషపడతాడు అనుకుంటున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఒక చిన్న వస్తువు దొరికితే మనం ఎంతగానో సంతోషిస్తున్నామంటే, ప్రభు సంతోషించేది ఏదైనా ఉందంటే నీ బ్రతుకు మారితే ప్రభు సంతోషిస్తాడు, నీ ప్రవర్తన మారితే ప్రభు సంతోషిస్తాడు, నీ జీవితం మారితే ప్రభు సంతోషిస్తాడు. కనుక ప్రభువును సంతోషపరచాల్సిన మనిషిగా మనం బ్రతకాలి. ఇక్కడ అదే మాట తెలియపరుస్తుంది. వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమంటున్నాడంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయంలో దేవుని దూతల ఎదుట సంతోషము కలిగి మీతో చెప్పుచున్నాను. కనుక మారు మనసు కలిగి బ్రతికితే ఒక పాపి సంతోషపడతానని ప్రభు చెప్తున్నాడు. మరి ఆ మారు మనసు కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడితే ఈరోజు దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. దేవునికి ఆనందం తెచ్చేది, దేవుడు సంతోషపడేది, దేవుడు నీలో ఉండి కోరుకునేది ఒక మార్పే. ఆ మార్పు నువ్వు కలిగి బ్రతకాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డ మారకపోతే నువ్వెంత దుఃఖపడతావు? నీ బిడ్డ ఇష్టానుసారంగా బ్రతుకుతే నువ్వెంత వేదన చెందుతావు? ఈడు నా కడుపుని ఎందుకు పుట్టాడా, ఈడు నా కడుపును పుట్టకుండా బాగుండేదనని. అవును కదా, మరి నీ 10 నెలలు 9 మాసాలు కని పెంచి పెద్ద చేసి నీ కొడుకే మార్పు రాకపోతే నువ్వంత దుఃఖపడుతున్నావే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను సృష్టించాడు కదండి, రక్తమాంసంలో ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కదండి. ఆయన మరి నీ మార్పు కోసమే కదా ఇంత శ్రమను అనుభవించింది. కాబట్టి ఆయన త్యాగాన్ని ఒకసారి గుర్తించి నువ్వు మారు మనసు పొందితే ఆయన సంతోషపడతాడు. నువ్వు మార్పు చెంది బ్రతికి ఆయన కోసం జీవిస్తే ఆయన సంతోషపడతాడు. మరి ఈ రోజైనా ఈ వాక్యం విన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో నీ పాత రోత బ్రతుకుని మార్చుకొని ప్రభు సాక్షిగా జీవిస్తే ప్రభు సంతోషపడతాడు. ప్రభువును సంతోషపరిచే మారు మనసు నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.